హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇదిగో మా వారి ఆఫ్టర్ మానిటైజేషన్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ మాట. ఈ గిఫ్ట్స్ నేను షార్ట్స్ చేయడానికి వీడియోస్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి అంటున్నారు. పదండి అయితే ఏం గిఫ్ట్ ఇస్తారో చూసేద్దాం. ఉపయోగపడేవి అంటున్నారు, చూసేద్దాం. నాకు తెలిసి ఏం పెట్టారో నేను అనుకుంటున్నా పెట్టుంటారు, చూద్దాం పదండి. ఫోన్లో ఇంకో డబ్బా. మైక్ సెట్ తీసుకున్నారండి. ఇది -7 అంట. థ్యాంక్ యూ. వారంటీ కార్డు ఉందండి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి, సెల్ ఫోన్కి ఎక్కడ కనెక్ట్ చేయాలని. చిన్న మైక్ ఇది, ఎంత క్యూట్గా ఉందో. ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవడం అనమాట. రిసీవరా? ఓకే, రిసీవర్ అంట. ఇంకేమున్నాయి? ప్లస్ ఛార్జర్. నాకు తెలిసి నేను ఈ 3 monthsలో మీషో నుంచి ఒక చిన్న స్టాండ్ తీసుకున్నానండి. దానికి కూడా పాపం తెలిసిందేంటో మా మౌనికి మానిటైజేషన్ అయిపోయింది అని గత 3-4 days నుంచి అది కూడా షెడ్కి వెళ్ళిపోయింది అనమాట. నేను అనుకోవడం అయితే అదే, ఎస్ అదే. వావ్, నాకు చాలా పుట్టదండి అప్పుడు. ఏంటో చూడాలి. అందరి దగ్గర చూసేదాన్ని, ఎవరన్నా వీడియో చేస్తుంటే వాళ్ళ కళ్ళలో చక్రాలు వచ్చాయి కదా, ఆ చక్రం రేపటి నుంచి అది కదా, చాలా హార్డ్గా ఉంది. ఎస్, ఇక్కడ చిన్న స్క్రూ ఉన్నది, దాన్ని మనం స్ట్రైట్ చేసుకుంటే ఈజీ సెట్. ఎస్, ఇది కూడా వెళ్తుంది అనుకుంటాను. ఇది కూడా ఇక్కడ కూడా ఒక స్క్రూ ఇచ్చారు. ఎస్, ఫ్రీడమ్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా కళ్ళలో చక్రాలు వచ్చేసిందంటే చేసేసాను అనమాట. మాన్యువల్ ఇవ్వలేదండి, కింద మీద పడి చేసేసాను. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. కమాన్. స్టాండ్ పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి రింగ్. ఆ రింగ్ కింద ఈ 360 యాంగిల్స్ తిరిగే విధంగా ఇది ఉంది. అలాగే నెక్స్ట్ ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవడం అనమాట. ఎల్ఈడి లైట్ దగ్గర వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది మనం సెట్ చేసుకోవడమే. ఇటు నుంచి లోపలికి జస్ట్ ఇలా ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకుంటే ఇది మన ఇష్టం, ఎటు కావాలితే అటు నీట్గా తిరుగుతుంది. ఆల్రెడీ కింద మనం దీనికి కూడా సెట్ చేసుకున్నాం ఒక రౌండ్. ఆ రౌండ్ కింద ఇది ఉంది స్క్రూ అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రూ వచ్చి దీనికి మనం బిగించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి రిమోట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక పవర్ అడాప్టర్ ఇచ్చారన్నమాట. ఈ పవర్ అడాప్టర్లో ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, అలాగే దీని యొక్క ఇంటెన్స్ అంటే లైట్ యొక్క ఫోకసింగ్ అండ్ డార్క్నెస్ బ్రైట్నెస్ చెక్ చేసుకోవడానికి కలర్ చేంజెస్ కూడా ఉన్నాయి. దీన్ని మన ఛార్జర్ని యూజ్ చేసుకుని పెట్టేసుకున్నాం.
చూసారా పవర్ ఆన్ అక్కడ కనెక్టర్ పెట్టగానే ఇక్కడ పవర్ బటన్ వచ్చిందన్నమాట. దాన్ని ప్రెస్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫోకసింగ్ ఉందో లైట్. అండ్ నెక్స్ట్ తగ్గిస్తున్నాను అనమాట, లైట్ బ్రైట్నెస్ తగ్గిస్తున్నాను. అలాగే ఇప్పుడు పెంచుతున్నాను ప్లస్ బటన్తో. ఇక్కడ వచ్చేసి కలర్స్ చేంజ్ అవ్వడానికి మధ్యలో ఉన్నాయి చూడండి. ఎస్, బ్లూ కలర్, ఎల్లో, వైట్. ఎస్, 3 కలర్స్ మ్యాక్సిమం మనం 3 కలర్స్ అన్నమాట. లైట్ పరిస్థితి ఇలా ఉంది, మరి మైక్ పరిస్థితి ఎలా ఉందో చూసేద్దాం అండి. ఓకేనా ఓకేనా మాట్లాడినా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మైక్ సెట్ చేశాను. మరి వాయిస్ ఎట్లా వస్తుందో కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి తీయమన్నా అనమాట. అబ్జర్వ్ చేద్దాం అని చూద్దాం మైక్ వాయిస్ ఎట్లా ఉందో, వితౌట్ మైక్ వాయిస్ ఎలా ఉందో కూడా చెక్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వితౌట్ మైక్ సేమ్ డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. దానికి దీనికి మధ్య తేడా ఉంది. దీన్ని ఎట్లా కనెక్ట్ చేశాను ఏంటి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. కమాన్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అబ్జర్వ్ చేసాం చిన్న చిన్న మైక్రో సౌండ్ కూడా చాలా డీటెయిల్గా నోట్ అవుతుంది. నేను ఎలాంటి క్రాపింగ్ ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ వీడియోస్ మీకు ఇస్తాను చూడండి. -7 అన్నమాట. ఇందులో ఏమీ లేదు, జస్ట్ మనకి ఇదిగోండి వచ్చింది. ఇదొక రిసీవర్, ఒక మైక్, ఒక ఛార్జ్ కేబుల్, అంతే. నా ఫోన్ ఆల్రెడీ మా వారు తీస్తున్నారు కాబట్టి ఆయన ఫోన్ చేస్తున్నాను. ఇదేం లేదు, జస్ట్ ఈ రిసీవర్ని మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలి ఫోన్కి. ఎస్, కనెక్ట్ అయిందో లేదో తెలియడానికి ఇక్కడ మనకి రెడ్ లైట్ వస్తుంది కదా. ఏంటి అని చెప్పాలంటే ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీలోకి వెళ్ళి దాన్ని ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే అక్కడ ఈజీగా కనిపిస్తుంది అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీగానే ఉంది. సెట్టింగ్స్లో ఆన్ చేశాక పైన సర్చ్ బార్లో ఓటీజీ పోతుందన్నమాట. ఓటీజీ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మైక్. ఈ మైక్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్, స్టార్ట్ బటన్ ఉంది కదా, దాన్ని మనం జస్ట్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అది ఆన్ అయింది అనడానికి వెనకాల మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది. చాలా ఈజీగా ఉంది. ఇది జస్ట్ ఇలా మనం అనుకుంటే మన చిన్ని అడ్రస్ మనకి ఈజీగా ఇక్కడ పెట్టుకొని హ్యాపీగా మన వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. పెట్టేసుకుని హ్యాపీగా వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. క్లారిటీ అయితే చాలా బాగుంది. నేను ఈ 2 కూడా మా వారు గ్రేట్ ఇండియన్ సేల్లో తీసుకున్నారు. సో నాకుంటే ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నారు అది కూడా మన మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళగా మనం చేసుకునే చిన్న యూట్యూబ్ ఛానల్కి నా ఎడిటింగ్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అది కూడా చెప్తాను. ఒక వీడియో తీసేటప్పుడు ఎలాగా మీరు అంత లాంగ్ షాట్ని ఎలా తీస్తున్నారు, అలా పరిగెట్టుకుని ఎలా వస్తున్నారు, లైవ్లో కూడా మీకు లైవ్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఒక 90 డేస్లో నేను ఇంత రీచ్ అవుతానని నేను అనుకోలే. కాకపోతే శక్తి వంచన లేకుండా ట్రై చేస్తా. షార్ట్స్ పెట్టి మానిటైజేషన్ ఎట్లా అవ్వాలి అన్న విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను. సో నన్ను ఇంత సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీకి, ముఖ్యంగా మా వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది బయటకు రావడానికి ఒప్పుకోకపోవచ్చు, కానీ ఒక్కసారి వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళు బయటకు వెళ్ళిపోయి భయంకరంగా అయితే ఏం చేయట్లేదు కదా, వాళ్ళ టాలెంట్ని చూపిస్తున్నారు కదా అని కొంచెం ఎంకరేజ్ చేయండి, సరిపోతుంది. నేను నా వీడియోస్ని ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక మీదటి నుంచి, రేపటి నుంచి నా కళ్ళల్లో చక్రాలు, నా మైక్లో స్పష్టత మీకు ఖచ్చితంగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.